విశ్వంలో భూమికి మాత్రమే సొంతమైన జీవ వైవిధ్యం 4.6 బిలియన్ ఏళ్లుగా రూపాంతరం చెందుతోంది. ఈ గమనం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీవజాతుల పుట్టుకకు పరిణామ క్రమానికి మూల హేతువుగా నిలుస్తున్న ఈ అంశం ధరణి మనుగడను కాపాడుతోంది కూడా. పుడమిపై ఉన్న విభిన్న రకాల జీవ వైవిధ్య సమాహారాల్లో మన నేలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అత్యంత అరుదైన జీవ వైవిధ్య ప్రాంతాలు కలిగిన దేశంగా 7వ స్థానంలో ఉన్న భారత్లో 329 మిలియన్ హెక్టార్లలో నెలకొని ఉన్న విభిన్న జీవావరణాలకు ప్రత్యేకతలు ఎన్నో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవకోటిలో 8% మన దేశంలోనే మనుగడ సాగిస్తున్నాయి. అత్యంత విశిష్టమైన జీవజాతులు బిలియన్ ఏళ్లుగా రూపాంతరం చెందుతూ పర్యావరణంతో పాటు స్థానిక వ్యవస్థలతోనూ సహవాసం చేస్తున్నాయి. అరుదైన జీవావరణాలు కలిగిన దేశంగా భారత్ను యునెస్కో సైతం గుర్తించింది. విభిన్నమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ పర్యావరణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. కోట్ల ఏళ్లుగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యంత అరుదైన జీవ వైవిధ్యము దేశంలోని విభిన్న ప్రాంతాల్లో అలరారుతోంది. అటవీ క్షేత్రాలు, గడ్డి భూములు, చిత్తడి నేలలు, తీర ప్రాంతాలు, సముద్రావరణాలు, అదే సమయంలో ఎడారి ప్రాంతాలు దేశాన్ని విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన విశిష్ట ప్రాంతంగా నిలబెట్టాయి. వందల మిలియన్ల హెక్టార్ల ప్రాంతంలో విస్తరించిన పర్వత శ్రేణులు, పీఠభూములు 30 మిలియన్ హెక్టార్లు, అలాగే 8000 పైచిలుకు తీర ప్రాంతం భారత్కు భౌగోళికంగా విభిన్న పరిస్థితిని ఉత్పన్నం చేస్తోంది. భౌగోళికంగా దేశంలోని 2 కీలకమైన ప్రాంతాలు జీవ వైవిధ్యానికి కారణభూతంగా నిలుస్తున్నాయి. వాటిలో ఒకటి ఉపఖండానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన హిమాలయాలు కాగా, రెండో జీవావరణం మలయ పర్వత శ్రేణి. ప్రపంచమంతటా చూస్తే భారతదేశం ఒక జీవ వైవిధ్యం రిచ్ కంట్రీ, బయోడైవర్సిటీ రిచ్ కంట్రీ అంటారు. వరల్డ్లోనే ఫస్ట్ 10లో మనం వస్తాము. 6th కానీ 7th కానీ మన ఇండియాలో పొజిషన్ ఉంటుంది జీవ వైవిధ్యం చూసుకుంటే. కాబట్టి ఈ అందరిది బాధ్యత అవుతుంది. ఈ రిచ్ జీవ వైవిధ్యం ఏదైతే గొప్ప జీవ వైవిధ్యం ఉందో దీన్ని కాపాడాలి. హిమాలయాలు, మలయ పర్వత శ్రేణులు ప్రపంచపు జీవ వైవిధ్య శ్రేణిలో 8% ఈ 2 భూభాగాల్లోనే ఇమిడి ఉందని నిపుణుల అంచనా. అలాగే వాతావరణంతో ముడిపడిన తేమతో కూడిన ఉష్ణమండల అటవీ ప్రాంతం, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు మన సొంతం. దీంతో పాటు అత్యంత వేడిమి వాతావరణం కలిగిన ఎడారితో పాటు పాక్షికంగా ఎడారి ప్రాంతాలు మన భౌగోళిక ప్రాంతంలో ఇమిడిపోయాయి. దక్కను పీఠభూమిలోని ఎత్తైన గడ్డి మైదానాలు, ఆరావళి పర్వతాలు, వింధ్యాచల, సాత్పుర, నీలగిరి పర్వతాల్ని కలిగిన పశ్చిమ కనుమలు, కృష్ణా తీరం నుంచి మొదలయ్యే తూర్పు కనుమలు, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల మలయ పర్వత శ్రేణి విభిన్నమైన జీవావరణాల్ని ఏర్పరుస్తోంది. వీటిని ఆనుకునే ఉన్న వర్షావరణ పరిస్థితులు నదీనదాల్ని సృష్టిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార సంఖ్యలను ఏర్పరుస్తున్నాయి. డైవర్సిటీ ఉండడం వల్ల ఈ బయోలాజికల్ డైవర్సిటీ కూడా మనకి అక్కడవుతుంది, అంటే లభిస్తుంది. కాబట్టి జియోలాజికల్గా ఉన్న రాక్సే, విభిన్నమైన రాక్సే కాదు, వాటికి సంబంధించిన మినరల్ రిసోర్సెస్, కోలు, ఆయిల్, ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో దొరుకుతున్నాయి. కాబట్టి మనకి ఇన్ని రకాల రాక్స్ ఉండడం అనేది మన ఇండియాలో, మన దేశంలో ఇది ఒక రకంగా వెరీ యూనిక్, నాకు అదృష్టం అని చెప్పొచ్చు అన్నమాట. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారమే ఈ విభిన్నమైన జీవావరణాల్లో 6000కు పైగా స్థానియ జీవజాతుల సంచారముంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అత్యంత కీలకమైన 34 జీవావరణాల్లో 4 మన దేశంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. భౌగోళికంగా రక్షణ గోడలా నిలిచిన ఆధునిక ముడత పర్వతాలైన హిమాలయాలు, భారత్ బర్మా సరిహద్దులోని కీలకమైన వర్షావరణ అటవీ ప్రాంతం, ఋతుపవనాల్ని ఆకర్షించే పశ్చిమ కనుమలు, గరిష్ట వర్షపాతాన్ని కురిపించే మేఘాలయ మలయ పర్వత శ్రేణి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఉష్ణమండల అడవులు, ఇలా కీలకమైన జీవావరణ వ్యవస్థలు ఉపఖండాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మన వైశాల్యంలో 23% మేర అడవులే.
ఇక క్షీరద జాతి జంతు సంపదలో మన దేశం ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. అలాగే పక్షిజాతి జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశాల్లో మనది 9వ స్థానం. అత్యధిక జాతుల సరీసృపాలను కలిగి ఉన్న దేశంగా మనకు విశ్వఖ్యాతి. అత్యంత శక్తివంతమైన కింగ్కోబ్రా సహా 150 రకాల సరీసృపాలకు ఆలవాలం మన భౌగోళిక ప్రాంతం. ఉభయచర జాతులైన సరీసృపాలు, కప్ప జాతులు, తాబేళ్లు ఇలా వివిధ రకాలైన జీవజాతులు 110 రకాల భారత భూభాగంలోనే సంచరిస్తున్నాయి. అంతరించిపోతాయి అనుకునే మొక్కలను తీసుకొచ్చి వాటి యొక్క వివిధ భాగాలని, విత్తనాలను కానీ, వాటికి కొన్ని దుంపలు కానీ అటువంటివి తీసుకొచ్చి ప్రత్యేకమైన ప్రదేశాల్లో ప్రత్యేకంగా సాగు చేసి వాటిని మనము పండించి తిరిగి వాటిని వాటి యొక్క నేచురల్ ప్లేసెస్లో మనం పెంపొందించవచ్చు. లేదా మనం బొటానికల్ గార్డెన్స్ ద్వారా ఇటువంటి కొన్ని మందు మొక్కల గార్డెన్స్ ద్వారా వాటిని పెంచి వాటిని మనం సంగ్రహించుకోవచ్చు. దేశ వైశాల్యంలో 44% ఆక్రమిస్తున్న వ్యవసాయ వైవిధ్యము ఎంతో భిన్నం. గోధుమ, వరి, జొన్న లాంటి ఆహార ధాన్యాలతో పాటు కంది, మినుము, ఆవాలు వంటి తృణధాన్యాల వివిధత ఎంతో ఎక్కువ. ఇక వాణిజ్యపరంగా వినియోగించే పంటలకు ప్రాధాన్యత ఎక్కువే. భిన్న వాతావరణ పరిస్థితులు గల దేశంలో ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యవసాయ తీరు ఉంది. సారవంతమైన ఒండ్రు నేలలు, నల్లరేగడి, ఎర్రమట్టి, మెట్ట ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాలు, నదీ తటాక పరివాహక ప్రాంతాలు, రాతి నేలలు, తీర ప్రాంతాలు విభిన్న ఉత్పత్తుల్ని అందిస్తున్నాయి. మామిడి లాంటి ప్రఖ్యాతిగాంచిన ఫలాలు భారత వైశిష్యాన్ని